ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. పరిశుద్ధ దేవుని గ్రంథమును నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయమును మనం నేర్చుకుంటున్నాం. 1000 ఏండ్ల శిక్ష, 1000 ఏండ్ల పరిపాలన. ఈ రెండు సంగతులు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నాయి. ఇవి ప్రధానమైనటువంటి సంగతులు. 1000 ఏండ్ల శిక్ష అనేది అపవాదికి సంబంధించినది. 1000 ఏండ్ల పరిపాలన అనేది క్రీస్తుకు సంబంధించినది. అపవాది, వాడిని వెంబడించినటువంటి దూతల సమూహము, దేవునికి తిరుగుబాటు చేసినటువంటి దూతల సమూహము, పాపము చేసినటువంటి దూతల సమూహము, వీరందరినీ దేవుడు బంధించి ఉంచాడు. ఎప్పుడు? 1000 ఏండ్ల కాలము మానవుల యొక్క మనుగడ భూమి మీద ఇంకా ప్రారంభం కాక మునుపు దేవుడు వీరందరినీ బంధించి ఉంచాడు. 1000 ఏండ్ల కాలము అనగానే భూకాలమాన ప్రకారం ఆ కాలాన్ని తీసుకోవటానికి వీలు లేదు. రెండవది, దేవుడు కాలములను సమయములను మార్చువాడు కనుక ఒక నిర్దిష్టమైన కాలము, దేవుని ప్రణాళికలో ఒక నిర్దిష్టమైన కాలము అని భావించాలి. 1000 ఏండ్లు అనగానే అది రూపకాలంకారానికి సంబంధించిన మాట అని గత భాగాలలో నేను తెలియజేశాను. ఒకవేళ ఇంతకు మునుపు భాగాలను మీలో ఎవరైనా వెనక ఉండినట్లయితే కనుక తప్పకుండా వాటిని కూడా తెలుసుకొని ఈ భాగాన్ని నేర్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రియులారా, 1000 ఏండ్ల శిక్ష, 1000 ఏండ్ల పరిపాలన. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం నేర్చుకుంటూ 5వ వచనం దగ్గరికి మనం వచ్చాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5, 6 వచనాలను ఈ భాగంలో పూర్తి చేసుకోవడానికి దేవుని కృపను బట్టి మనం ప్రయత్నం చేద్దాం. చాలామంది వేగంగా పాఠాన్ని ముందుకు కొనసాగించాలని మరియు ఎక్కువసేపు పాఠాన్ని చెప్పాలని కోరుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నాకు కూడా వేగంగా పాఠాన్ని చెప్పాలని, త్వరగా ముగించాలని మరియు ఎక్కువసేపు దేవుని జ్ఞానాన్ని మీతో చర్చించాలనే ఉంది. కానీ ఆయా పరిస్థితులలో దేవుని యొక్క జ్ఞానముకున్న విలువను మనుషులకు తెలియచెప్పే ప్రయత్నంతో చెప్పబడినటువంటి సంగతులను మీరు కూడా పరిశోధిస్తూ కాలానుగుణంగా దేవుని కృపను బట్టి దేవుని విషయాలను నేర్చుకోవాలనేటువంటి భావనతో ఆయా భాగాలలో మీకు ఆయా సంగతులను వివరించడం జరుగుతున్నది. కనుక మీరు అన్యథా భావించకుండా చెప్పబడుతున్నటువంటి సంగతులను విశ్లేషణగా మీరు నేర్చుకొని వివరణాత్మకంగా మీరు గ్రహించి మీ మనస్సులలో దేవుని సంగతులను స్థిరపరచుకొని ఇంకా ఏమైనా మీకు సందేహాలుంటే వాటిని మాకు తెలియజేసి ఆయా భాగాల్లో నివృత్తి చేసుకుంటూ దేవుని యొక్క జ్ఞానముపై చక్కని అవగాహనను కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము చాలా ముఖ్యమైనది, కీలకమైనది.
నేడున్నటువంటి బైబిల్ బోధకులలో అనేక మందికి ఈ యొక్క అధ్యాయాన్ని వివరించడం చేతకాలేదు. 1000 ఏండ్ల శిక్ష, 1000 ఏండ్ల పరిపాలన అని అసలు ఈ భాగాలుగా విడగొట్టడం కూడా వారికి తెలియలేదు. మొత్తం అంతా కూడా 1000 ఏండ్ల పరిపాలనే అనుకున్నారు. అసలు 1000 ఏండ్లు అనేది ఒకటి శిక్షకు సంబంధించినదని, మరొకటి పరిపాలనకు సంబంధించినదనేటువంటి విషయాన్ని కూడా ప్రాథమికంగా అనేక మంది తెలుసుకోలేకపోయారు, తెలియచెప్పలేకపోయారు. అందుకే పాఠం యొక్క టైటిల్, అంశం ఏంటంటే 1000 ఏండ్ల శిక్ష, 1000 ఏండ్ల పరిపాలన. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 2 పర్యాయములు, 2 విధములుగా 1000 ఏండ్లు అనేటువంటి సంఖ్య ప్రయోగింపబడింది. మొదటిది అపవాది యొక్క శిక్షకు సంబంధించినది, 1000 ఏండ్ల శిక్ష. రెండవది యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపాలనకు సంబంధించినది, 1000 ఏండ్ల పరిపాలన. ప్రియులారా, ఈ విషయాలను జాగ్రత్తగా మీరు వర్గీకరించుకుంటూ దేవుని యొక్క విషయములను క్రమముగా నేర్చుకుంటూ ముందుకు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. ఈ పాఠ్యాంశంలో మరిన్ని సంగతులు, వీలైనన్ని ఎక్కువ సంగతులు దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5, 6 వచనాలను ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథమును తెరచి ఒక్కసారి చదవండి. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5, 6 వచనాలు. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రియులారా, మునుపటి వాక్య భాగంలో, మునుపటి సంగతులలో గత భాగాన్ని మీరు చూడగలిగితే నేను అందులో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడిన వారిని గూర్చి చర్చించాను. అంతటా సింహాసనములను చూచితిని. ఆ సింహాసనములపై అధికారము చేయుటకు, విమర్శ చేయుటకు దేవుని వలన నిర్ణయింపబడిన వారు ఆసీనులై ఉన్నారు. వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే భూమి మీద దేవుని కొరకు బ్రతికిన వారి ఆత్మలను కూడా దర్శనమందు చూచితిని అని యోహాను గారు తెలియచేయటం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో మనం చూచాం. దానికి కొనసాగింపు ఈ 5, 6 వచనాలు. అంటే పూర్తిగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు అపవాది యొక్క 1000 ఏండ్ల శిక్షణ గూర్చి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4, 5, 6 వచనాలు క్రీస్తు యొక్క పరిపాలనను గూర్చి, 1000 ఏండ్ల పరిపాలనను గూర్చి తెలియజేయుచున్నవి. ఇంత చక్కగా మీరు దీనిని వర్గీకరించుకోవాలి. మరలా చెబుతున్నాను వినండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు అపవాదికి, వాడిని వెంబడించిన దురాత్మల సమూహమునకు దేవుడు విధించిన 1000 ఏండ్ల శిక్ష మనకు కనిపిస్తుంది. అప్పటికింకా మానవ మనుగడ భూమి మీద లేదు. ఆ తరువాత మానవుల యొక్క మనుగడ భూమి మీద ప్రారంభమైంది. అపవాది కొంతకాలం విడిచిపెట్టబడ్డాడు. వాడి దురాత్మల సమూహం కూడా వాడితో పాటు విడిచిపెట్టబడ్డారు. క్రీస్తు దేవుని వాక్యముగాను శరీరధారిగాను మనకు కనిపిస్తున్నారు. పాత నిబంధన కాలంలో క్రీస్తు దేవుని వాక్యం రూపంలో కనిపిస్తున్నారు. క్రొత్త నిబంధన కాలంలో శరీరధారిగా భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా అక్కడ జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు దేవుని కొరకు బ్రతికినటువంటి వారిని గూర్చి, వారి విషయమై క్రీస్తు చేయుచున్నటువంటి పరిపాలనను గూర్చి వ్రాయబడింది. కనుక ప్రకటన గ్రంథం మొదటి 3 వచనాలలో అపవాదికి 1000 ఏండ్ల శిక్ష విధింపబడిన ఆ సంగతులున్నాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4 నుండి 6 వచనాలలో, 4, 5, 6 వచనాలలో క్రీస్తుతో కూడా రాజ్యము చేసిన దేవుని కుమారులను గూర్చి వ్రాయబడింది. మునుపటి భాగంలో నేను 4వ వచనాన్ని చర్చించాను కదా. సింహాసనముల మీద విమర్శ చేయుటకు అధికారం కలిగిన వారు ఆసీనులై ఉన్నారు. ఆ తర్వాత ఎవరిని చూచారు యోహాను గారు? ఎవరిని గూర్చి ఆ మాటలు రాయబడుతున్నాయి? క్రీస్తుతో 1000 ఏండ్లు రాజ్యం చేసేది ఎవరు? ఒక నిర్దిష్ట కాలంలో, ఒక సంపూర్ణమైన కాలంలో, ఒక పరిమితి కలిగిన సుదీర్ఘ కాలంలో క్రీస్తుతో కూడా రాజ్యం చేసేవారెవరు? వారెవరు అనగానే, క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని వాడి ముద్ర వేయించుకొనక,
యేసు విషయమై సాక్ష్యమిచ్చిన వారు, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారు అని మనకు మునుపటి వాక్య భాగంలో కనిపించింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో మనం దానిని నేర్చుకున్నాం. బలిపీఠము క్రింద ఉన్నటువంటి వారు అనగా భూమి మీద నుండి విశ్రాంతిలోనికి ప్రవేశించిన వారని అర్థం, పరదైసులో ఉన్నవారని అర్థం. భూమి మీద దేవుని కొరకు బ్రతుకుచున్నవారు, బ్రతికి శరీరాన్ని విడిచిపెట్టి పరదైసులో నెమ్మదిలోనికి వెళ్ళినటువంటి వారు, వీరందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వారు, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వారు. వారిని గూర్చే ఇక్కడ ప్రస్తావించబడింది. భూమి మీద బ్రతుకు కాలంలో దేవుని కొరకు వారి యొక్క జీవితమును సమర్పణ చేసుకున్నటువంటి వారందరూ కూడా క్రీస్తుతో కూడా రాజ్యము చేసిన వారు అని అర్థం, క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు అని అర్థం. ప్రియులారా, చక్కగా మీరు దానిని అర్థం చేసుకోవాలి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అంటే యోహాను గారు ఆ దర్శనంలో చూస్తున్నప్పుడు అప్పటికే కొందరు దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా, క్రీస్తుతో రాజ్యం చేసినట్టుగా కనిపిస్తుంది. క్రీస్తుతో 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి, పాస్ట్ టెన్స్గా కనిపిస్తుంది. అలాగని క్రీస్తు పరిపాలన ముగింపబడిందని కాదు, ప్రస్తుతానికి కూడా అది ఇంకనూ నెరవేరుచూ ఉన్నది. యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు, కొందరి ఆత్మలను చూస్తున్నారు. వారెవరు అనగానే యేసు విషయమై సాక్ష్యం ఇచ్చిన వారు, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడినవారు. అంటే ఎన్నో శ్రమల కోర్చి దేవుని కొరకు ప్రాణాలు అర్పించిన వారు, ప్రాణాలు అర్పించేటంతగా దేవుని కొరకు బ్రతికిన వారు, దినదినము దేవుని కొరకు మరణించిన వారు అని అర్థం. వారి ఆత్మలను చూచితని. ఇప్పుడు వారిని గూర్చి ప్రయోగింపబడినటువంటి మాటలను మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనాలను ఇప్పుడు మనం చదవగలిగితే, దేవుని కొరకు క్రీస్తు రాజ్యంలో భూమి మీద బ్రతికినటువంటి వారు ఎలా ఉన్నారో, ఎలా ఉంటారో, ప్రస్తుతానికి కూడా ఎలా ఉండాలో, క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఈ పరిపాలన భూమి మీద ఎలా కనిపిస్తుందో మనకు అర్థమవుతుంది. అలాగే క్రీస్తు రాజ్యంలో ఉండని వారిని గూర్చి కూడా మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే క్రీస్తు రాజ్యంలో ఉన్నవారిని గూర్చి మనం అర్థం చేసుకుంటామో, క్రీస్తు రాజ్యంలో ఉండని వారు మనకు అర్థమవుతారు. ఆపోజిట్ కదా, ఇద్దరు ఆపోజిట్. దేవుని కొరకు బ్రతుకుతున్న వారికి వ్యతిరేకంగా ఉన్నవారు ఎవరు? దేవుని కొరకు బ్రతకని వారు. దేవుని కొరకు బ్రతికిన వారిని గూర్చి వ్రాయిస్తే దేవుని కొరకు బ్రతకని వారిని గూర్చి మనకు అర్థమవుతుంది. కనుక ఈ విషయాలను జాగ్రత్తగా ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధ గ్రంథమును తెరచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5-6 వచనాలు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. జాగ్రత్తగా ఈ వచనాలను పరిశీలన చేశారా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనంలో అదే జనులు క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు అని కూడా వ్రాయబడింది. అంటే క్రీస్తుతో కూడా రాజ్యం చేసిన వారు ఉన్నారు, ఇంకా చేస్తున్నవారు కూడా ఉన్నారు గనుక, భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నటువంటి మాట గనుక, దేవుని రాజ్యము ఎప్పుడో ఒక నీతిమంతునితో, ప్రారంభపు నీతిమంతునితో, హేబెలుతో ప్రారంభమైంది గనుక క్రీస్తుతో కూడా రాజ్యం, క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి, క్రీస్తుతో కూడా రాజ్యములో ఇప్పటికీ ఉన్నారు, క్రీస్తుతో కూడా రాజ్యము చేయుదురు. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఈ 3 కాలాలు కూడా క్రీస్తు రాజ్యానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రియులారా, ఇప్పుడు చదివినటువంటి మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఎవరైతే క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక, వారి నొసల యందు గాని చేతుల యందు గాని వాడి ముద్ర వేయించుకొనక, అనగా నొసల యందు ముద్ర అనగానే మన ఆలోచనలలో లోక సంబంధమైనటువంటి భావాలను మనం కలిగి ఉంటే నొసల యందు వాడి ముద్ర వేయించుకున్నట్టు, చేతుల యందు ముద్ర అనగానే మన చేతలలో అంటే మన కార్యక్రమాలలో, మన పనులలో సాతాను సంబంధమైనటువంటి పనులుంటే చేతుల మీద వాడి ముద్ర ఉన్నట్టు. ఎవరైతే క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని వాడి ముద్ర వేయించుకొనక, దేవుని ఆలోచనల్లో ఉండి, దేవుని పనుల్లో ఉండి, దేవునికి మాత్రమే నమస్కారము చేస్తూ
దేవునికి మాత్రమే సాగిలపడుతూ పరలోకమందున్న తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముతూ ప్రభువైన యేసు ద్వారా తండ్రిని చేరుకోవాలనే ఆలోచన కలిగి ఉంటారో వారు యేసు విషయమై సాక్ష్యమిస్తూ దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనానికైనా సిద్ధపడిన వారు. వారి ఆత్మలను ఇక్కడ యోహాను గారు దర్శనంలో చూస్తూ వారు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి. వారు క్రీస్తుతో కూడా భూమి మీద బ్రతికిన వారై 1000 సంవత్సరములు రాజ్యం చేస్తున్న కాలంలో ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు. 5వ వచనంలో ప్రారంభంలో ఏమంటున్నారు ఆయన? 5వ వచనం ప్రారంభంలో ఏమంటున్నారు ఆయన? వారు భూమి మీద క్రీస్తు రాజ్యంలో ఉన్నటువంటి ఆ కాలంలో కడమ మృతులు బ్రతుకలేదు. ఆ 1000 సంవత్సరాలు గడిచిపోయే వరకు కూడా కడమ మృతులు బ్రతకలేదు. ఈ మాటను ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేయండి. 1000 సంవత్సరములు గడిచే వరకు అంటే భూమి మీద మనుషులకు దేవుడిచ్చినటువంటి కాలము, ఒక నిర్దిష్టమైన సుదీర్ఘమైన పరిమితి కలిగిన కాలం, దేవుడు నిర్ణయించిన కాలం. క్రీస్తుతో కూడా భూమి మీద రాజ్యం జరిగేటువంటి కాలం. భూమి మీద ఏ మనిషికి కూడా 1000 సంవత్సరాల ఆయుష్ మనం ఇప్పుడు చూడటం లేదు. ప్రారంభ కాలంలో దేవుడు సుమారు 1000 సంవత్సరాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏ మనిషికి కూడా అంత కాలం లేదు. 1000 ఏండ్ల ఆయుష్కాలం నుండి 120 ఏండ్లకు నోవహు గారి కాలంలో కుదింపబడింది ఆయుష్కాలం. ఆ తర్వాత మోషే గారి కాలంలో 70-80 ఏళ్లకు కుదింపబడింది. ఇప్పుడు ప్రస్తుతం మనం 70-80 ఏళ్ల ఆయుష్కాలపు పరిమితిలో మనం ఉన్నాం. ఏ మనిషి కూడా భూమి మీద 1000 సంవత్సరాలు జీవించడానికి ఇప్పుడు అనుమతి లేదు, అవకాశము లేదు. అయితే ఆయా కాలాలలో జీవిస్తున్నటువంటి మనుషులందరినీ ఇక్కడ టోటల్గా చూపిస్తూ క్రీస్తు రాజ్యము ఒక 1000 సంవత్సరాలు అనుకుంటే, ఒక పరిమితి కలిగిన నిర్దిష్టమైన కాలము, దేవుడు నిర్ణయించిన కాలం అనుకుంటే, ఈ భూజీవిత కాలంలో ఎవరైతే మార్పు నొందరో, ఎవరైతే క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేసి, ఎవరైతే తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ వాడి ముద్ర వేయించుకొని, ఎవరైతే యేసు విషయమై సాక్ష్యం ఇవ్వకుండా, ఎవరైతే దేవుని వాక్యం నిమిత్తం శిరఛేదనం చేయబడకుండా ఉంటారో వారు మృతులు. వారే కడమ మృతులు, వారు బ్రతుకలేదు. క్రీస్తు రాజ్యము ముగింపబడేంత వరకు కూడా వారు బ్రతకలేదు. ప్రస్తుతానికి క్రీస్తు రాజ్యం ఇంకా కొనసాగుతూ ఉన్నది. హేబెలుతో ప్రారంభమైంది, నేటికి కొనసాగుతూ ఉన్నది. ప్రభువు రాకడ వరకు ఈ క్రీస్తు రాజ్యం కొనసాగుతూనే ఉంటుంది. చక్కగా ఆలోచన చేయాలి, లోతులకు వెళ్ళి అర్థం చేసుకోవాలి. క్రీస్తు రాజ్యము ముగింపబడుతున్నటువంటి క్షణాలు ఆసన్నం అవుతున్నాయి. క్రీస్తు రెండవ రాకడలో వచ్చి తన రాజ్యమును దేవునికి అప్పగించేటువంటి కాలం ఆసన్నం అవుతూ ఉంది. అంటే ప్రభు యొక్క రాకడ సమీపం అవుతూ ఉన్నది. సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. కానీ కడమ మృతులు బ్రతుకుతున్నారా? కడమ అంటే అర్థం ఏంటి? కడగా ఉన్న వారిని కాదు. కడమ అంటే అర్థం ఏంటంటే మిగిలిన. కడమ అంటే మిగిలిన. జాగ్రత్తగా చదవాలి. అక్కడ కడమ అనేటువంటి ఆ ప్లేస్లో మీకు ఆ పదం తెలుగులో ఎక్కువగా అలవాటులో లేదు కనుక కడమ అనేటువంటి ఆ ప్లేస్లో మీరు మిగిలిన అనేటువంటి పదాన్ని వెంటనే జ్ఞాపకంలోనూ తెచ్చుకోవాలి. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అని అర్థం. ఆంగ్ల బైబిల్లో మీరు చదివితే మీకు ఆ మాట ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆంగ్ల భాష కూడా వచ్చిన వారు ఉన్నారు కనుక. రెస్ట్ ఆఫ్ ది పీపుల్. కడమ మృతులు ఎప్పటి వరకు బ్రతకలేదు? క్రీస్తు రాజ్యం ముగింపబడేంత వరకు బ్రతకలేదు. క్రీస్తు రాజ్యంలో ఉన్నప్పుడే మృతులు బ్రతకడానికి అవకాశం ఉంది. అది అక్కడ దేవుడు తెలియజేయాలనుకున్న మాట. బ్రతికున్న మనకు దేవుడు చెప్పాలనుకునే సంగతి ఏంటి? ఏ విషయమై దేవుడు మనకు చెప్పాలనుకుంటాడు? రక్షణ విషయమే కదా, మనం తిరిగి బ్రతికే విషయమే కదా, అదే కదా మనకు సంబంధించిన విషయం. కనుక క్రీస్తు రాజ్యం జరుగుచున్నప్పుడు ఒక చక్కని అవకాశం అందరికీ ఉంది. సర్వ మానవాళికి ఉంది, సర్వలోకానికి ఉంది. ఏంటి అవకాశం? మృతులైన వారు బ్రతికే అవకాశం. కానీ కడమ మృతులు బ్రతకలేదు. ఎవరైతే బ్రతికారో వారు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తున్నారు. ఎవరైతే బ్రతకలేదో మిగిలినటువంటి ఆ మృతులు బ్రతకడానికి ఇష్టపడలేదు. అనగా క్రీస్తులో జీవించడానికి ఇష్టపడలేదు. లోకంలోనే శారీరకంగా బ్రతకాలనుకున్నారు తప్ప ఆత్మీయంగా క్రీస్తులో బ్రతకడానికి ఇష్టపడలేదు. ఈరోజు కూడా చూడండి, ఎందరో మన చుట్టూ లేరా? కడమ మృతులు, మిగిలిన మృతులు శవాలుగానే పడి ఉన్నారు తప్ప, జీవించుచున్నారన్న పేరు మాత్రమే వారికి ఉన్నది తప్ప వారు బ్రతకటం లేదు. కడమ మృతులు బ్రతకలేదు. ఎవరైతే బ్రతికిన వారుగా ఉన్నారో వారు బ్రతికిన వారే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేస్తున్నారు. ఆ క్రీస్తు రాజ్యంలో నీవు నేను తప్పకుండా ఉండాలి. ఆ క్రీస్తు రాజ్యంలో లేని వారిని గూర్చి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. 1000 సంవత్సరముల క్రీస్తు పరిపాలనలో
కడమ మృతులు బ్రతుకలేదు. కడమ మృతులు బ్రతకలేదంటే మిగిలిన మృతులు బ్రతకలేదు. దీని విషయమై కొన్ని వాక్య భాగాలను ఇప్పుడు మనం ఆలోచనాత్మకంగా నేర్చుకుందాం. అదే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనం నుంచి మీరు చూస్తే కడమ మృతులు ఎందుకు బ్రతకలేదో, ఎలా బ్రతకలేరో అక్కడ మనకు అర్థమవుతుంది. ఒక చక్కని వాక్య భాగం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం నుంచి. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చేయువాడు ఎంకను అన్యాయమే చెయ్యనిమ్ము, లేక చెయ్యును. అపవిత్రుడైన వాడు ఎంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, లేక యుండును. నీతిమంతుడు ఎంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, లేక యుండును. పరిశుద్ధుడు ఎంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము, లేక యుండును. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. వెలుపట ఉండేవారెవరు? పరలోకమునకు వెలుపట ఉండేవారెవరు? ఎవరైతే క్రీస్తు రాజ్యములో ప్రవేశింపలేకపోయారో, మృతులుగా ఉండిపోయారో, కడమ మృతులుగా ఉండిపోయారో వారే. అందుకే ప్రారంభంలో ఈ మాటలను చదువుకుంటున్నప్పుడు ప్రారంభంలో ఏమంటున్నారు? అన్యాయము చేయువాడు అన్యాయము చేయనేమో చేయును, వాడు చేయును. ఎందుకంటే వాడు క్రీస్తు రాజ్యంలోనికి రాడు. అపవిత్రుడైన వాడు అపవిత్రునిగానే ఉండనేమో, అబద్ధికుడు అబద్ధికుడుగానే ఉంటాడు, నరహంతకుడు నరహంతకునిగానే ఉంటాడు, విగ్రహారాధకుడు విగ్రహారాధకుడుగానే ఉంటాడు. ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున నేను వానికి సిద్ధపరిచిన జీతం ఇచ్చుటకు త్వరగా వచ్చుచున్నాను. ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. క్రీస్తు రాజ్యంలో ఉన్న వారిని పరలోకమునకు తీసుకుని వెళ్ళుటకు, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశింపచేయుటకు ఆయన త్వరగా వచ్చుచున్నాడు. వెలుపట ఉండువారు నాశనమునకు పోవుదురు. పట్టణమునకు వెలుపట ఉండువారు నాశనమునకు పోవుదురు. ఇప్పుడైతే అందరూ కలిపే ఉన్నారు. ఇప్పుడైతే నీతిమంతులు అనీతిమంతులు కలిపే జీవిస్తున్నారు. కానీ క్రీస్తు రాజ్యం పరలోక సంబంధమైనది. పిలాతు అడిగినప్పుడు ప్రభువారు అదేగా తెలియజేస్తున్నారు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైన రాజ్యమును భూమి మీద నేను పరిచయం చేయుటకు లోకంలోనికి వచ్చాను. ఆ రాజ్యమును సుస్థిరం చేయుటకు లోకంలోనికి వచ్చాను. ఆ రాజ్యము నిమిత్తం ప్రాణమిచ్చుటకు లోకంలోనికి వచ్చానని ప్రభువారు మొట్టమొదటి తెలియజేశారు కదా. మొదటి రాకడలో తెలియజేశారు కదా. శిలువ మరణానికి ముందు తెలియజేశారు కదా. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎవరైతే క్రీస్తు రాజ్యంలో ఉంటారో వారు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తున్నారు. కొందరైతే ఇప్పటికే చేశారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, పరదైసులో ఉన్నారు. కొందరైతే ఇప్పటికీ చేస్తున్నారు. ప్రభువు యొక్క రాకడ ఆలస్యం అయితే ఇంకనూ కాలం పొడిగింపబడితే, ఆ 1000 ఏండ్ల కాలంలో ఇంకనూ కాలం పొడిగింపబడితే ఇంకనూ భవిష్యత్తులో అనేక మంది రాజ్యం చేసే అవకాశం దేవుని చిత్తం వలన కలుగుతుంది. అయితే ఇప్పుడు మన తరంలో మనము దేవుని రాజ్యంలో ఉన్నామా లేదే అన్నది ఇక్కడ మనకు ప్రశ్న. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4, 5, 6 వచనాలలో పరిశుద్ధులుగా నీతిమంతులుగా క్రీస్తు రాజ్యంలో ఉన్నవారుగా అక్కడ వ్రాయబడినట్టుగా మనం ఉన్నామా లేదా అనేదే ఇక్కడ ప్రశ్న. దానినే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే వెలుపట ఉండువారు అపవిత్రులుగానే ఉంటారు, కడమ మృతులు బ్రతకరు. ఇది మొదటి పునరుత్థానము. అంటే భూమి మీద ఎవరైతే క్రీస్తు రాజ్యంలోనికి వస్తారో వారికి ఇప్పటికీ ఒక పునరుత్థానమును గూర్చి అర్థమై ఉండాలి. ఏంటా పునరుత్థానం? లోకమందు మృతులుగా ఉన్నటువంటి ఆ స్థితిలో నుండి బ్రతికిన అవకాశం, బ్రతికినటువంటి ఆ విధానం మొదటి పునరుత్థానమును మనకు తెలియజేయుచున్నది. ఎవరైతే క్రీస్తును ప్రభువుగా అంగీకరించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటారో మారు మనసు నుండి పశ్చాత్తాపపడి బాప్తిస్మం తీసుకుంటారు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసుకుంటారు. అది దేనికి సాదృశ్యం? మొదటి పునరుత్థానమునకు సాదృశ్యం. నీటిలో ముంచబడి తిరిగి పైకి లేస్తారు. అంటే నీతిలో పాతి పెట్టబడుతున్నారు, ముంచబడుతున్నారు, ఆ తర్వాత తిరిగి పైకి లేస్తున్నారు. నూతన జీవముతో క్రీస్తు రాజ్యంలోనికి అడుగుపెట్టి
పరిశుద్ధులుగా జీవించటానికి దేవుని కృప వలన వారు తిరిగి లేస్తున్నారు. ఇది మొదటి పునరుత్థానం. మొదటి పునరుత్థానం. ఈ భాగం అంతా కూడా మనకు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో కనిపిస్తుంది. ఈ మొదటి పునరుత్థానమును గూర్చి మనం ఆలోచన చేయాలి. ఈ మొదటి పునరుత్థానము అనగా దేవునిలో తిరిగి బ్రతుకుట. లోకమందు మృతులుగా ఉన్నటువంటి స్థితిలో నుండి దేవునిలో తిరిగి బ్రతుకుట. ఎవరైతే దేవునిలో తిరిగి బ్రతికారో, ఎవరైతే మొదటి పునరుత్థానమును పొందారో వారి క్రీస్తు రాజ్యంలో ఉంటారు. మరి హేబెలు మొదలుకొని నీతిమంతులుగా బ్రతికిన వారు యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు మరి వారు బాప్తిస్మం తీసుకోలేదు కదా. మరి వారు ఎలా తిరిగి బ్రతికినట్టు అంటే వారు దేవుని వాక్యము వలన తిరిగి బ్రతికినట్టు, విశ్వాసము ద్వారా తిరిగి బ్రతికినట్టు. భవిష్యత్తులో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీదకు వస్తాడని వారు విశ్వసించి మృతి పొందారు. వారు ధర్మశాస్త్రాన్ని బట్టి పరలోకానికి వెళ్ళలేదు, లేక మరేదో ఇతరమైనటువంటి కారణాల చేత పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. దేవుని చేత వారు ఎందుకు అంగీకరింపబడ్డారంటే క్రీస్తు విషయమైనటువంటి విశ్వాసమును వారు కలిగి ఉన్నారు. ఆ విశ్వాసమే వారిని రక్షించింది. ఆ విశ్వాసమే వారిని మృతులలో నుండి సజీవులుగా చేసింది. వారు దేవుని రాజ్యం చేశారు. వారు క్రీస్తుతో కూడా రాజ్యంలో ఉన్నారు. క్రీస్తు వచ్చిన తర్వాత ఎలాగూ ప్రత్యక్షంగా మనకు ఆ విషయం కనిపిస్తుంది కనుక ఇప్పుడు మనం బాప్తిస్మం తీసుకోవాలనే ఆజ్ఞ కూడా దేవుని వలన ఇవ్వబడింది కనుక ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్నాం. బాప్తిస్మం వలన మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారము. ఈ విషయమై కూడా దేవుని గ్రంథం నుండి అనేకమైనటువంటి వాక్య భాగాలను మనం చదివి వివరణను మనం తెలుసుకుందాం. ఈ మొదటి పునరుత్థానమును గూర్చి, దేవుని కొరకు బ్రతుకుటను గూర్చి, మృతులుగా ఉండకుండా సజీవులుగా, నిజముగా సజీవులుగా ఉండుటను గూర్చి మనం నేర్చుకుందాం. మృతులు అంటున్నారు ఏంటంటే మరి భూమి మీద అందరూ శ్వాస తీసుకుంటున్నారు, వారు బ్రతికినట్టే కనిపిస్తున్నారు కదా అంటే పైకి బ్రతుకుతున్నారు. వారు జీవించుచున్నారన్న పేరు కలిగి మృతులుగా ఉన్నారు. లోకమందు శారీరకంగా బ్రతుకుతూ ఆత్మీయ స్థితిలో మృతులుగా ఉన్నారు. అట్టి వారిని దేవుడు మృతులు అంటున్నాడు. కడమ మృతులు బ్రతకలేదు, మిగిలిన మృతులు బ్రతకలేదు. ఈ విషయాలను గురించి ఇంకనూ మనం ఆలోచన చేద్దాం. మొదటి పునరుత్థానమును గురించి ఇంకనూ మనం స్పష్టంగా నేర్చుకుందాం. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుంచి చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సర్వలోకమునకు ఈరోజు ప్రకటింపబడుతున్నటువంటి సమాధాన వాక్యము ఏమని తెలియజేయుచున్నది? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. తల్లి గర్భంలో నుండి వచ్చిన సృష్టి కాదు, నూతన సృష్టిగా మరలా మారాలి. మృతులుగా ఉన్నటువంటి వారు దేవుని వాక్యము చేత మరల తిరిగి బ్రతకాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవాయెను. పాతవి గతించిపోయాయి, ఇదిగో క్రొత్తవాయెను. క్రొత్తవారుగా మారుతున్నారు, క్రొత్తవారుగా జీవిస్తున్నారు. వారు క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ధర్మశాస్త్రమునందున్న ఎడల కాదు, లేక వారి స్వంత అభిప్రాయాలలో ఉన్న ఎడల కాదు, లోకములో మరే ఇతర మార్గంలో ఉన్న ఎడల కాదు, క్రీస్తునందున్న ఎడల. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, హేబెలు మొదలుకొని ఇప్పటి వరకు ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమాధానపరచు వాక్యము ఈ సంగతిని మనకు బయలుపరచుచున్నది. ప్రియులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు బ్రతికి క్రీస్తుతో రాజ్యము చేసిన వారు ఎవరన్నమాట? నూతన సృష్టి. లోకమందు బ్రతుకులోనే క్రీస్తునందు వారు మరలా తిరిగి జన్మించి క్రీస్తులో వారు జీవిస్తున్నారు. క్రీస్తుతో కూడా వారు రాజ్యం చేస్తున్నారు. ఇట్టి పరిస్థితులలో కడమ మృతులైతే, అంటే మిగిలిన మృతులైతే బ్రతకలేదు. వారికైతే క్రీస్తులో మరలా బ్రతకాలని, క్రీస్తులో జీవించాలనేటువంటి ఆలోచన, అవగాహన లేదు. కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానంలో పాలు కలిగిన వారు ఎలా ఉంటారో పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం. మరలా ఒక్కసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనాన్ని ఇప్పుడు చూడండి.
5వ వచనం వరకు మీ అందరికీ స్పష్టంగా అర్థమైంది కదా. ఇప్పుడు 6వ వచనాన్ని చూడండి, మరలా ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. క్రీస్తునందున్న నూతన సృష్టి, ఆ నూతన సృష్టికి మొదటి పునరుత్థానం అని పేరు ఇవ్వబడింది. ఈ మొదటి పునరుత్థానమునందు పాలు కలిగిన వారు రెండవ మరణంలోనికి వెళ్ళరు. రెండవ మరణమునకు ఇట్టి వారి మీద అధికారం లేదు. అంటే వారు రెండవ మరణమును పొందరు. ఇక్కడ రెండవ మరణం అని వ్రాయబడింది. రెండవ మరణం అని వ్రాయబడింది అంటే మొదటి మరణం ఉంది. మొదటి పునరుత్థానం అని వ్రాయబడిందంటే రెండవ పునరుత్థానం ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారా? మొదటి పునరుత్థానము అంటే భూమి మీద ఎవరైతే పాపపు జీవితాన్ని, మలిన జీవితాన్ని, లోకములో జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు మాటలలో ఉన్న జీవమును కనుగొని క్రీస్తులో జీవించడానికి నూతన సృష్టిగా వారు తమ యొక్క బ్రతుకులను తిరిగి ప్రారంభించుకుంటారో, క్రీస్తులో వారి యొక్క జీవితాలను తిరిగి నిర్మించుకుంటారో వారు మొదటి పునరుత్థానంలో పాలు కలిగిన వారు. మొదటి పునరుత్థానమును పొందిన వారికి రెండవ పునరుత్థానం ఉంటుంది. అంటే భూమి మీద క్రీస్తులో మనం జీవిస్తూ మొదటి పునరుత్థానాన్ని బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా పొందుతున్నాం. మరి రెండో పునరుత్థానం ఎప్పుడు? మనం శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత క్రీస్తుతో పాటు దేవుని యొద్దకు, పరలోకమునకు మనం తీసుకుని వెళ్ళబెడతాం కదా, నిత్య జీవములో ప్రవేశపెట్టబడతాం కదా, అది రెండవ పునరుత్థానం. రెండవ పునరుత్థానం. భూమి మీద మొదటి పునరుత్థానాన్ని ఎవరైతే పొందుతారో వారికే రెండవ పునరుత్థానం దక్కుతుంది. భూమి మీద ఎవరైతే మొదటి పునరుత్థానమును పొందుతారో వారికి రెండవ మరణం ఉండదు. రెండవ పునరుత్థానం ఉన్నప్పుడు రెండవ మరణం ఉండదు. భూమి మీద క్రీస్తు రాజ్యంలో చేరకుండా ఎవరైతే మొదటి పునరుత్థానమును పొందరో వారు రెండవ మరణమును పొందుతారు. ఎందుకంటే మొదటి పునరుత్థానం పొందని వారికి రెండవ పునరుత్థానం లేదు. రెండవ పునరుత్థానం లేకపోతే రెండవ మరణం ఖచ్చితంగా ఉంటుంది. మొదటి మరణం గూర్చి ఇక్కడ అందరికీ ఒకే విధంగా ఉంటుంది కనుక వ్రాయబడలేదు. మొదటి మరణం అందరికీ సంభవిస్తుంది. ఆదాము మొదలుకొని, హేబెలు మొదలుకొని భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మొదటి మరణం ఖాయం. మొదటి మరణం సంభవించాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువు కూడా శరీరధారిగా భూమి మీదకు వచ్చి మొదటి మరణాన్ని అయితే పొందారు కదా. మొదటి మరణాన్ని అయితే పొందారు కదా. ఆలోచన చేయండి. అంటే భూమి మీద మనుషులందరికీ మొదటి మరణం సంప్రాప్తిస్తుంది. అయితే మనుషులలో ఏ విషయంలో వ్యత్యాసం ఉంటుంది? పునరుత్థానం విషయంలో మొదటి పునరుత్థానం ఇక్కడే అసలైనటువంటి వ్యత్యాసం కనిపిస్తుంది. మొదటి పునరుత్థానం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మొదటి పునరుత్థానాన్ని ఎవరైతే పొందుతారో వారికి రెండో పునరుత్థానం దక్కే అవకాశం ఉంది, వారు కాపాడుకుంటే. మొదటి పునరుత్థానాన్ని పొంది మరలా చచ్చిపోయారు అనుకోండి, రెండో పునరుత్థానం ఉండదు. మొదటి పునరుత్థానాన్ని ఎవరైతే పొందుతారో వారు ఆ మొదటి పునరుత్థానపు సంగతులను జ్ఞాపకం ముందుంచుకొని క్రీస్తులో జీవితాన్ని కడవరకు నిలబెట్టుకుంటే, అనగా అపవాదితో యుద్ధం చేస్తూ అపవాదికైనను వాడి యొక్క ప్రతిమకైనను నమస్కారం చేయకుండా, వాడి యొక్క ముద్ర నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ వేయించుకొనకుండా యేసు విషయమై సాక్ష్యమిస్తూ దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనానికైనా సిద్ధపడేటువంటి వారు మొదటి పునరుత్థానమును పొంది ఆ మొదటి పునరుత్థానమును కాపాడుకున్నవారు, చివరి వరకు కాపాడుకున్నవారు రెండవ పునరుత్థానాన్ని పొందుతారు. అంటే మొదటి పునరుత్థానం ఎంత కీలకమైనదో చూడండి. మొదటి పునరుత్థానమును పొందని కడమ మృతులు, మిగిలిన మృతులుగానే ఉండిపోయి భూమి మీద మొదటి మరణాన్ని ఎలాగైనా పొందుతారు, కానీ రెండవ మరణానికి కూడా వారు వెళ్ళిపోతారు. మొదటి పునరుత్థానమును ఎవరైతే పొందుతారో దానిని చివరి వరకు ఎవరైతే కాపాడుకుంటారో వారికి రెండవ పునరుత్థానం ఉంటుంది. పునరుత్థానం అంటే తిరిగి లేవటం, జీవించటం. మొదటి పునరుత్థానములో ఎవరైతే పాలు కలిగి ఉండరో వారు మృతులుగానే ఉండి మొదటి మరణాన్ని పొందుతారు, రెండవ మరణాన్ని కూడా పొందుతారు. వారికి రెండవ పునరుత్థానం దక్కదు. ఎందుకంటే మొదటి పునరుత్థానమే వారికి లేదు కదా. ఇక రెండవ పునరుత్థానం మీద వారికి అవగాహనే ఉంటుంది, ఆలోచనే ఉంటుంది. మొదటి పునరుత్థానమునే పొందని వారికి ఇక రెండవ పునరుత్థానాన్ని గురించి మాట్లాడే అవకాశం, హక్కు కూడా లేదు. కనుక రెండో పునరుత్థానం వారికి సుదూరంగా ఉంటుంది. పరలోకము, పాతాళము అంత దూరంగా ఉంటుంది. రెండవ పునరుత్థానాన్ని పొందిన వారు పరలోకానికి వెళతారు, రెండవ మరణాన్ని పొందిన వారు పాతాళానికి వెళతారు.
ఇప్పుడు ఈ మాటను చక్కగా మీరు ఆలోచన చేయండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని 6వ వచనాన్ని చక్కగా మీరు నేర్చుకోండి. 6వ వచనంలో రాయబడినటువంటి సంగతులను ఇప్పుడు చక్కగా మీరు అధ్యయనం చేయండి. ఎవరైతే మొదటి పునరుత్థానంలో పాలు కలిగి ఉంటారో వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు, ఎందుకంటే వారు రెండవ పునరుత్థానాన్ని పొందుతారు. ఎవరైతే కడమ మృతులుగా ఉన్నారో, మిగిలిన మృతులుగా ఉన్నారో వారు రెండవ మరణంలోనికి పోతారు. కనుక మొదటి పునరుత్థానం, రెండవ పునరుత్థానం, మొదటి మరణం, రెండవ మరణం, వీటి మీద చక్కగా అవగాహన కలిగి ఉండాలి. మొదటి పునరుత్థానమును పొంది ఆ పునరుత్థానమును మొదటి మరణం వరకు కాపాడుకొని రెండో పునరుత్థానానికి అర్హులవుతారు. మొదటి పునరుత్థానమును పొందక ఆ స్థితిలోనే మొదటి మరణాన్ని పొంది రెండవ మరణానికి కూడా జారిపోతారో మీరే నిర్ణయించుకోవాలని ఈ వాక్య భాగం ద్వారా సమాధానపరచు వాక్యము తెలియజేయుచున్నది. కనుక మీ విజ్ఞతకే దేవుడు ఈ విషయాన్ని విడిచిపెట్టాడు. ఇక వాక్య భాగంలో ముందుకు వెళదాం. మొదటి పునరుత్థానములో పాలు పంపులు కలిగిన వారు పరిశుద్ధులు, ధన్యులై ఉందరు. వారికి రెండవ మరణం లేదు కదా. రెండవ మరణమును పొందని వారు, రెండవ మరణమునకు ఎవరి మీద అయితే అధికారం ఉండదో వారు ఎలాంటి వారో తెలుసా? పరిశుద్ధులు, ధన్యులు. అంటే భూమి మీద అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు అన్నమాట. దేవుని దృష్టికి గొప్పవారు అన్నమాట. ప్రియులారా, ఈ విషయమై ఒక చక్కని లేఖన భాగాన్ని మనం ఇప్పుడు చూద్దాం. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం. సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. పురాతన కాలంలోనే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేయించాడు. చూడండి ఈ మాటను. సియోనులో శేషించిన వారు అంటే మిగిలిపోయిన వారు, దేవుని కొరకు బ్రతకడానికి మిగిలిన వారు, వారికి ఏమని పేరు పెట్టబడింది? పట్టణంలో నిలిచిన వారికి ఏమని పేరు పెట్టబడింది? పరిశుద్ధుడు. అంటే క్రీస్తుతో కూడా ఆయా తరాలలో రాజ్యం చేస్తున్నవారు, దేవుని కొరకు బ్రతుకుతున్నవారు, నిలబడినవారు, శేషించినవారు, అపవాదికి లొంగనివారు, అపవాది యొక్క ముద్ర వేయించు కొననివారు, ప్రారంభ కాలం నుండి నేటి వరకు క్రీస్తు రెండవ రాకడ వరకు కూడా ఎవరైతే ఉంటారో వారు పరిశుద్ధులు. మొదటి పునరుత్థానంలో పాలు పొందిన వారు పరిశుద్ధులు, ధన్యులు. ఆలోచన చేస్తున్నారా? వారికి దేవుడు ఏమని పేరు పెట్టమంటున్నాడు? పరిశుద్ధుడని పేరు పెట్టండి. ప్రియులారా, ఆ పరిశుద్ధుడని పేరు పెట్టే ఆ స్థితిలో మీరున్నారా? మీకు దేవుడు పరిశుద్ధుడని పేరు పెట్టి మిమ్మల్ని పరిశుద్ధుడని పిలిచేటువంటి స్థితిలో మీరున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. క్రీస్తు రాజ్యంలో నేను ఉండాలని, పరిశుద్ధుడుగా నేను పిలువబడాలని కోరుకుంటే ఇప్పుడే మీ పాపపు మలిన లోక సంబంధమైన వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులో నూతన సృష్టిగా జన్మించి క్రీస్తు రాజ్యంలో ప్రవేశించండి. మొదటి పునరుత్థానమును పొందిన వారైతే ఆ పునరుత్థానాన్ని నిలబెట్టుకోండి. మొదటి పునరుత్థానమును పొందని వారైతే ఆ మొదటి పునరుత్థానమును బాప్తిస్మం ద్వారా పొందండి, నిలబెట్టుకోండి. రెండవ పునరుత్థానాన్ని పొందే వరకు దానిని గట్టిగా చేపట్టండి. దేవుని రాజ్యంలో నిలబడండి, క్రీస్తుతో కూడా ముందుకు కొనసాగండి. అప్పుడు మీరు పరిశుద్ధులని పిలువబడతారు. దేవుని రాజ్యంలో పరిశుద్ధులని మీరు పిలువబడతారు. అట్టివారు ధన్యులు. ఎవరైతే మొదటి పునరుత్థానమును పొందారో వారు పరిశుద్ధులు, వారు ధన్యులు. ఆ మొదటి పునరుత్థానాన్ని రెండో పునరుత్థానం వరకు కూడా కాపాడుకోవాలి. ఎవరైతే కడమ మృతులుగా ఉండిపోయారో వారు బ్రతకరు, వారికి రెండో పునరుత్థానం లేదు, వారు రెండవ మరణాన్ని పొందుతారు. ఎవరైతే దేవునిలో క్రీస్తులో మొదటి పునరుత్థానమును పొందారో వారు మొదటి మరణాన్ని అయితే పొందగలరు, అనగా భూమి మీద శరీరాన్ని అయితే విడిచిపెడతారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా భూమి మీద మొదటి మరణాన్ని పొందారు. అయితే రెండవ మరణం వారికి ఉండదు, రెండవ మరణమునకు వారి మీద అధికారం ఉండదు. ఈ విషయమై చక్కని వాక్య భాగాలను ఇప్పుడు మనం చూద్దాం. దేవుడు ఈ విషయాలను యోహాను గారి చేత వ్రాయించాడు. ప్రకటన గ్రంథమును వ్రాసిన యోహాను గారి చేతే యోహాను సువార్తలోను యోహాను పత్రికలో కూడా ఈ విషయమైనటువంటి సంగతులను దేవుడు పొందుపరిచాడు. ప్రియులారా, ఆ విషయాలను చక్కని సంగతులను ఇప్పుడు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24-25 వచనాలను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24-25 వచనాలు.
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. లోక సంబంధముగా సాతాను వలలో పడి పాపములో చిక్కుకొని మృతులుగా ఉండిపోయిన వారు దేవుని కుమారుని శబ్దము విని వారు తిరిగి బ్రతకాలి. నూతన సృష్టిగా వారు మారాలి. ఇదే మీరు ఎక్కడ పరిశుద్ధ గ్రంథమును చదివినా ఇదే భావాన్ని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ఎవరైతే దేవుని యొక్క సంగతులను తెలుసుకొని క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకొని దేవుని కొరకు బ్రతకని ఉద్దేశించి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా క్రీస్తులో బ్రతకటానికి నిర్ణయించుకొని వారు ఆ విధంగా మొదటి పునరుత్థానంలో పాలిపంపులు కలిగి ఉంటారో వారు తీర్పులోనికి రాక మరణమును దాటి జీవములో ప్రవేశిస్తారు. చక్కగా ఆ మాటలను మీరు చూడండి. వారు తీర్పులోనికి రాక మరణమును దాటేస్తారు. ఏ మరణాన్ని? రెండవ మరణాన్ని దాటేస్తారు. రెండవ పునరుత్థానాన్ని పొందుతారు. వారు తీర్పులోనికి రాక మరణమును దాటి జీవములో ప్రవేశిస్తారు. చూసారా ఎంత చక్కగా వ్రాయబడిందో. కనుక మీ జీవిత కాలంలో మీరు తీసుకోవలసినటువంటి అత్యున్నతమైన నిర్ణయం ఏదైనా ఉన్నది అంటే క్రీస్తు రాజ్యంలో మీరు చేరడం అనే నిర్ణయం తప్ప మరేదీ లేదు. దిస్ ఈజ్ ద ఫైనల్ అండ్ అల్టిమేట్ డెసిషన్. క్రీస్తు రాజ్యంలో ప్రవేశించాలి. నూతన సృష్టిగా క్రీస్తు రాజ్యంలో ప్రవేశించాలి. మొదటి పునరుత్థానమును పొంది క్రీస్తు రాజ్యంలో ప్రవేశించాలి. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యంలో నేను ఉండాలి. నా జీవిత కాలంలో దేవుడు నాకిచ్చిన ఈ కాలంలో ఈ భాగంలో నేను పూర్తి చేసుకోవాలి. చివరి వరకు ఆ మొదటి పునరుత్థానమును నేను కాపాడుకోవాలి. రెండవ పునరుత్థానమునకు అర్హురాలనుగా నేను మారిపోవాలని చక్కని నిర్ణయం మీరు తీసుకోవాలి. దిస్ ఈజ్ ద గ్రేట్ డెసిషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో ఇదే అత్యున్నతమైనటువంటి నిర్ణయం. ఒకవేళ ఎవరు ఈ నిర్ణయాన్ని తీసుకోకుండా మొదటి పునరుత్థానంలో పాలిపంపులు కలిగి ఉండరో వారికి రెండవ మరణం తప్పకుండా కలుగుతుంది. రెండవ మరణములకు మన మీద అధికారం లేకుండా మనము నిత్యత్వంలో ప్రవేశించాలంటే రెండవ పునరుత్థానమును మనం పొందాలంటే మొదటి పునరుత్థానమును పొంది ఆ మొదటి పునరుత్థానమును చివరి వరకు కాపాడుకోవాలి. తీర్పును దాటి మరణమును దాటి జీవములో ప్రవేశించాలి. ఇక యోహాను గారు తన పత్రికలో కూడా తెలియజేసినటువంటి అద్భుతమైన మాటను కూడా ఇప్పుడు మనం చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచియున్నాడు. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. కడమ మృతులు బ్రతికిన వారిని ద్వేషించక ఏం చేస్తారు? మిగిలిన మృతులు బ్రతుకుచున్న వారిని బ్రతికిన వారిని క్రీస్తుతో 1000 ఏండ్లు రాజ్యము చేయుచున్న వారిని ద్వేషించక ఏం చేస్తారు? లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. నేను ఈ సంగతులు తెలియజేస్తున్నప్పుడు కూడా అనేక మందికి ఈ సంగతులు గెట్టవు. ఎందుకంటే క్రీస్తు రాజ్యం భవిష్యత్తులో ఎప్పుడో వస్తుందని, దేవుడు ఎక్కడో ఏర్పాటు చేస్తాడని, ఆ రాజ్యంలో నన్ను తీసుకుని వెళ్తాడని ఏవేవో పిచ్చి కలలు అంటున్నారు. దేవుని వాక్యం అర్థం కాకపోతే అపవాది పిచ్చి భ్రమలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుని వాక్యం ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నా ఇంకనూ మార్పును అందకుండా పాపపు జీవితంలోనే ఉండిపోవటం ఎందుకు? కనుక మార్పునందండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. సహోదరులను మనం ప్రేమించుచున్నాము గనక, క్రీస్తునందు మనం ఉన్నాం గనక, నూతన సృష్టిగా మనం బ్రతుకుచున్నాం గనక, మొదటి పునరుత్థానమును మనం పొందాము గనక మనము మరణమును దాటి జీవములో ప్రవేశిస్తున్నాము. మనము మరణమును దాటి ఉన్నాము, జీవములో ప్రవేశించాం. చూసారా యోహాను గారు ఎంత స్థిరంగా ఈ మాటలు తెలియజేస్తున్నారో. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరు మొదటి పునరుత్థానమును పొందిన వారైతేనే, ఆ మొదటి పునరుత్థానమును కాపాడుకున్న వారైతేనే, కాపాడుకొనుచున్న వారైతేనే మీరు మరణమును దాటి జీవములో ప్రవేశిస్తారు. రెండవ పునరుత్థానం మీకు కలుగుతుంది. ఈ విషయాలను ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5-6 వచనాలలో మనం చూడగలం. ఇక చిట్ట చివరిగా క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తున్న వారు
దేవుని విషయంలో యాజకులుగా ఉంటారు. దేవునికిని క్రీస్తుకును యాజకులుగా ఉంటారు. పరిశుద్ధులు, యాజకులు. క్రీస్తుతో కూడా 1000 ఏండ్లు రాజ్యం చేస్తారు. ఇప్పుడు ఈ విషయమై కూడా చక్కని లేఖన భాగాలను మనం చూద్దాం. మొట్టమొదట పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలను చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. మృతులుగా ఉన్న స్థితిలో నుండి, ఒకప్పుడు కనికరింపబడని, ఒకప్పుడు దేవుని ప్రజగా ఉండని స్థితిలో నుండి ఇప్పుడు దేవుని ప్రజగా ఉండేటువంటి స్థితి. క్రీస్తు రాజ్యం. దేవుని ప్రజ అంటే అర్థం ఏంటి? దేవుని ప్రజలు అంటే అర్థం ఏంటి? దేవుని రాజ్యము, దేవుని సంఘము అంటే అర్థం ఏంటి? క్రీస్తు రాజ్యం, 1000 ఏండ్ల పరిపాలన. మీరు చీకటిలో నుండి పిలువబడ్డారు. చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు ఈ మాటను బట్టి మీరు చక్కగా ఆలోచన చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ప్రకటన గ్రంథంలో క్రీస్తు రాజ్యంలో ఉన్నవారిని దేవుడు పరిశుద్ధులని, దేవునికిని క్రీస్తుకును యాజకులను ఎందుకు చెప్పాడు మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు క్రీస్తు రాజ్యంలో దేవుని కొరకు బ్రతుకుచున్న వారందరూ కూడా సహోదరులను ప్రేమిస్తూ మరణములో నుండి జీవములోనికి దాటి ఎలా కనిపిస్తున్నారు? దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నారు? దేవునికిని క్రీస్తునకును యాజకులుగా కనిపిస్తున్నారు. దేవుడు ఇప్పుడే కాదండి, పేతురు గారి కాలంలోనే కాదండి, ఇశ్రాయేలు కాలంలో కూడా ఈ విషయాలను దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించేటప్పుడు తెలియజేశాడు. ఇశ్రాయేలీలను కూడా దేవుడు ఏమంటున్నాడు? మీరు నాకు యాజకులుగా ఉండాలి. యాజకులంటే లోకమును దేవునితో సమాధానపరిచేవారు. ఈరోజు మీరు కూడా క్రీస్తునందు నూతన సృష్టిగా మారిన వారు కూడా, మొదటి పునరుత్థానమును నొందిన వారు కూడా లోకమును దేవునితో సమాధానపరచడానికి సహోదరులను ప్రేమిస్తూ వాక్యాన్ని వెదజల్లుతూ క్రీస్తు రాజ్యాన్ని వ్యాప్తి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. పురాతన కాలంలో కూడా, ఇశ్రాయేలీయుల కాలంలో కూడా దేవుడి విషయం తెలియజేశాడు. మీరు రాజులైన యాజక సమూహంగా ఉండాలి. దేవునికిని క్రీస్తుకును యాజకులుగా మీరు ఉండాలని దేవుడు తెలియజేసిన ఆ సందర్భాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 3వ వచనం నుంచి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసేతునో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను. ప్రియులారా, చూసారా? నిర్గమకాండంలోనే దేవుడు ఈ విషయాలను పొందుపరిచాడు. మీరు నాకు యాజక రూపమైన జనులుగా ఉండాలి, పరిశుద్ధులుగా జీవించాలి, లోకమును నాతో సమాధానపరచాలి. అంటే ఇంకను మిగిలిన కడమ మృతులను బ్రతికించే ప్రయత్నంలో మీరు ఉండాలి. బ్రతకని వారు ఎలాగూ బ్రతకరు. మృత స్థితిలో ఉన్నటువంటి వారు, బ్రతకడానికి ఇష్టపడని వారు ఎలాగూ బ్రతకరు. వారు ఆ స్థితిలోనే రెండో మరణమునకు వెళ్ళిపోతారు. అయితే మీరు చేయవలసిన ప్రయత్నం ఏంటి? మొదటి పునరుత్థానమును పొందిన వారు చేయవలసినటువంటి కార్యకలాపాలు ఏంటి? వారు భూమి మీద జీవించిన కాలమంతా కూడా క్రీస్తుతో రాజ్యం చేయడం అంటే ఏంటి? క్రీస్తుతో రాజ్యం చేయడం అంటే సహోదరులను ప్రేమించడమే, సహోదరులకు జీవవాక్యాన్ని అందించడమే. కనుక ఈ విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఇక
మరిన్ని సంగతులను పరిశుద్ధ గ్రంథంలో మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుని రాజ్యంలో ఉన్నట్టుగా దేవుడు మనకు సూచిస్తున్నాడు. క్రీస్తు రాజ్యములో మీరు ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. చక్కని విషయాలను మనం చూద్దాం. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపించాడు, విడుదల కలుగు చేశాడు, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. పరలోకమందున తండ్రి చీకటిలో నుండి మనలను వెలుపలికి రప్పించాడు, వెలుగులో మనలను జీవింపజేస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలన్నీ మీరు చదువుతున్నప్పుడు క్రీస్తు రాజ్యంలో మనం ఉన్నామనేటువంటి ఆ ఆలోచన మీకు తెలుస్తోందా? దేవుడు రాయించిన సంగతులు చూడండి. క్రీస్తు రాజ్యంలో మనలను ఉంచాడు ఆయన. అందుకే ఇక్కడ ఈ మాటను మీరు జాగ్రత్తగా చూడగలిగితే, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి మనలను విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను, తన కుమారుని యొక్క రాజ్యంలో మనలను ఉంచెను. నిజంగా దేవుని రాజ్యంలో ఉన్నవారికి వారి మనోనేత్రములు తెరువబడినవి కనుక ఈ మాటలు అర్థమవుతాయి. ఆలోచన చేయండి, అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మొదటి పునరుత్థానంలో ఉన్నవారు ధన్యులు, దేవుని రాజ్యంలో వారికి స్థానం ఉంటుంది. అలాగే మరొక వాక్య భాగాన్ని కూడా చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం 9వ వచనం. యోహాను గారు రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6, 9 వచనాలను కూడా చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. 9వ వచనం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రియులారా, ఈ 2 వాక్య భాగాలలో మనం గమనించినప్పుడు యోహాను గారు ఏమని తెలియజేస్తున్నారు? పరలోకమందున తండ్రి మనలను క్రీస్తు రాజ్యంలో చేర్చాడు అన్నట్టుగా మనము దేవునికి ఆయన రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో యాజకులు పరిశుద్ధులుగా ఉండాలి అన్నట్టుగా మనకు ఆయన తెలియజేస్తున్నారు. అలాగే ఆయన కూడా ఆ రాజ్యంలో ఉన్నట్టుగా ఆయన వ్రాస్తున్నారు. చూడండి, మీతో పాటు నేను కూడా ఉన్నాను, నాతో పాటు మీరు కూడా ఉన్నారు అని యోహాను గారు క్రీస్తు రాజ్యమును గురించి అక్కడ ప్రస్తావిస్తున్నారు. చూడండి, కనుక ఈ వాక్య భాగాలను మనం చదువుతున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. క్రీస్తు యొక్క పరిపాలన 1000 ఏండ్లు. ఆ 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద జరుగుతూ ఉన్నది. కొంతమంది ఇప్పటికే ఆ పరిపాలనలో ఉండి తమ యొక్క తనువును చాలించారు. ఇంకనూ ఆ యొక్క పరిపాలన జరుగుతున్నది గనక, మన కాలంలో ఆ పరిపాలన జరుగుతున్నది గనక మనం క్రీస్తు రాజ్యంలో ఉండాలి. ఇంకను యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను బట్టి, ఆయన 2వ రాకడ ఎప్పుడు జరిగితే అప్పుడు అంతవరకు భూమి మీద జీవించిన నీతిమంతులంతా కూడా ఆయన రాజ్యంలోనే ఉంటారు. ఆయన రాజ్యంలో ఇప్పుడు మీరున్నారా లేదా అనేది ప్రశ్న. మనలను మనమే జాగ్రత్తగా పరిశీలించుకుని ఆయన రాజ్యంలో మనం సుస్థిరంగా మన స్థానాన్ని కాపాడుకోవాలి. 2వ పునరుత్థానాన్ని మనం పొందాలి. వారే పరిశుద్ధులు, ధన్యులు, దేవునికి క్రీస్తుకు యాజకులు, రాజులైన సమూహముగా కనిపిస్తారు. ప్రియులారా, మరో చక్కని మాట ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలను చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి, గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. యేసుక్రీస్తు ప్రభు హేబెలు మొదలుకొని
భూమి మీద దేవుని కొరకు బ్రతికిన నీతిమంతులందరి కొరకు ప్రాణం ఇచ్చాడు. మనుషులందరి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరైతే ఆయనను విశ్వసించి ఆ విశ్వాసము ద్వారా నీతిమంతులయ్యారో వారందరినీ ఒక రాజ్యముగా దేవునికి అప్పగిస్తున్నాడు. అందులో యాజకులుగా, రాజులుగా, మనం పరిశుద్ధులుగా జీవించాలి. ఈ విషయాన్ని మరలా ఈ వాక్య భాగంలో మనం స్పష్టం చేసుకోవచ్చు. కనుక దేవుని గ్రంథమును మనం చదువుతున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వెలుగుతో కూడిన ఈ మార్గమును చూడండి. దేవుని రాజ్యంలో మనం ఉండాలి. పరిశుద్ధులు, యాజకులు, రాజులుగా మనం జీవించాలి. నిత్యము ఆ మొదటి పునరుత్థానపు ఫలమును కాపాడుకోవాలి. రెండో పునరుత్థానమును పొందితే నిత్యత్వంలోనికి మనం ప్రవేశిస్తాం. ఈ విషయాలన్నిటి ద్వారా దేవుడు మనలను హెచ్చరిస్తూ మొదటి పునరుత్థానం యొక్క గొప్పతనాన్ని, విశేషతను మనకు తెలియజేస్తూ, ఒకవేళ ఆ మొదటి పునరుత్థానములో పాలు పొందకపోతే ఎంతటి దౌర్భాగ్యమో కూడా మనకు తెలియజేస్తూ గొప్ప జ్ఞానమును వివరిస్తున్నాడు. కనుక చక్కని ఆత్మజ్ఞానమును పొందిన వారై క్రీస్తు రాజ్యంలో మీరు నిలబడతారని, క్రీస్తుతో కూడా చేసే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మీ కాలంలో దేవుడు మీకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మొదటి పునరుత్థానమును పొందిన వారై నాతో పాటు ఆ రాజ్యంలో పరిశుద్ధులుగా, యాజకులుగా, రాజులుగా జీవిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. అయితే సహోదరులలో ఒక సహోదరునికి కలిగినటువంటి సందేహాన్ని కూడా ఈ సందర్భంలో నేను నివృత్తి చేయాలనుకుంటున్నాను. ప్రియులారా, దెస్సలోనికయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఒక బోధకుడు ప్రకటిస్తూ తప్పుగా వ్యాఖ్యానించాడని, నేను చెబుతున్నటువంటి ఈ వాక్య భాగాలన్నిటినీ వింటున్నటువంటి ఒక సహోదరుడు తన యొక్క సందేహాన్ని వ్యక్తం చేశాడు. కనుక ఆ సహోదరునికి కూడా నేను సమాధానం తెలియజేస్తాను. అలాగే ఈ విషయమై ఇంకనూ ఎవరికైనా సందేహాలు ఉంటే వారికి కూడా సందేహ నివృత్తి కలుగుతుందని నేను భావిస్తున్నాను. చాలామంది అబద్ధ బోధకులు దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తూ క్రీస్తు పరిపాలన భవిష్యత్తులో ఎప్పుడూ జరగబోతోందని తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అనేక మందిని తప్పుడు మార్గంలోనికి వారు నెట్టేస్తున్నారు. అటువంటి పరిస్థితులలో ఒక సహోదరుడు అడిగినటువంటి సందేహానికి సమాధానం చెబుతున్నాను. ఈ పాఠాలన్నిటిని క్రమం తప్పకుండా మీరు వినండి, చివరి వరకు నేర్చుకోండి. ఒకవేళ మీకు సందేహాలు ఉంటే నాకు తెలియచేయమని కూడా నేను మీకు చెబుతున్నాను. కనుక ఎటువంటి సందేహం లేకుండా చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితానికి ఒక పరమార్థం దొరికినట్టేనండి. మీకు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా అర్థమైనట్టేనండి. అయితే ఆ సందేహానికి కూడా ఇప్పుడు నేను సమాధానాన్ని చెప్పిన తర్వాత ఈ భాగాన్ని నేను ముగిస్తాను. వచ్చే భాగంలో మిగిలిన సంగతులు మనం నేర్చుకుందాం. దెస్సలోనికయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఎలా వక్రీకరించారో, ఎలా నేర్చుకోవాలో, దేవుని విషయమై ఎలా నేర్చుకోవాలో కూడా మీకు తెలియజేస్తాను. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్య భాగాన్ని తీయండి. దెస్సలోనికయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చూడండి. 13 నుండి చదివితే మీకు అర్థమవుతుంది. 14వ వచనం వారికి సందేహం, 13వ వచనం నుంచి చూడండి. దెస్సలోనికయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఈ మాటలలో ఎవరిని గురించి రాయబడింది? నిద్రించిన వారిని గురించి రాయబడింది. నిద్రించిన వారు అనగానే మొదటి మరణమును ఇప్పటికే పొందినవారు. ఇప్పటికే మొదటి మరణమును పొందిన వారిలో ఎవరు? నీతిమంతులు. అనీతిమంతులను గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏముంది? వారికి నిరీక్షణే లేదు. నిరీక్షణ లేకుండా, మొదటి పునరుత్థానం లేకుండా మరణించిన వారిని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరతే లేదు. ఎవరైతే మొదటి పునరుత్థానమును పొంది దానిని మొదటి మరణం వరకు కాపాడుకొని క్రీస్తు రాజ్యంలో ఉండి మృతి చెందారో వారిని గూర్చి ఈ మాటలలో తెలియజేయబడింది. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి తెలియకుండుట నాకిష్టం లేదు, మాకిష్టం లేదు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. నిరీక్షణ లేని ఇతరులు ఎందుకు దుఃఖపడుతున్నారు? ఎవరైనా చనిపోయారు అనుకోండి, అయ్యో చనిపోయారని బాధపడిపోతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు. చచ్చిపోయారు. నాన్న చచ్చిపోయాడు, అమ్మ చచ్చిపోయింది, తాత చచ్చిపోయాడు, అమ్మమ్మ చచ్చిపోయింది, నానమ్మ చచ్చిపోయింది, సహోదరులు చనిపోయారు, సహోదరీలు చనిపోయారు,
భార్య చనిపోయింది, భర్త చనిపోయాడు, పిల్లలు చనిపోయారు, ఎందరో బాధ బాధ బాధ. నిరీక్షణ లేని ఇతరులైతే బాధ, నిరీక్షణ కలిగిన మీకైతే ఎందుకు బాధ? మొదటి పునరుత్థానము పొంది ఆ మొదటి పునరుత్థానమును మొదటి మరణం వరకు కాపాడుకొని మొదటి మరణాన్ని పొందిన వారైతే ఎందుకు బాధ? సంతోషించండి, వారు రెండవ పునరుత్థానంలోనికి వెళ్తారు. ఎందుకు బాధ? అదే పౌలు గారు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఎందుకు దుఃఖపడుతున్నారు? వారి వలె మీరు దుఃఖపడకుండా మీకు ఒక చక్కని రహస్యం తెలియాలని నేను ఆశపడుతున్నాను అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. మీరు దుఃఖపడుట మాకు ఇష్టం లేదు, మీకు విషయం తెలియాలి, మీకు విషయం తెలియాలి. నిద్రించిన వారిని గురించి తెలియాలి, ప్రభువునందు నిద్రించిన వారిని గురించి మీకు తెలియాలి. హేబెలు మొదలుకొని ఎవరైతే ప్రభువునందు నిద్రించారో వారిని గురించి వ్రాయబడినటువంటి చక్కని మాట. ఇప్పుడు 14వ వచనాన్ని మరొక్కసారి చూడండి. వారికి సందేహం కలిగింది కదా, ఆ 14వ వచనాన్ని మరొక్కసారి మీరు చదవండి. తెస్సలోనికయులు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఈ మాటలను ఎలా వక్రీకరించారో మొదట చెబుతాను. ఎలా వక్రీకరించారంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని కూడా దేవుడు ఆయనతో పాటు వెంటబెట్టుకుని వచ్చును అంటే ఎలా వక్రీకరించేశారంటే, యేసునందు నిద్రించిన వారిని దేవుడు వెంటబెట్టుకుని వచ్చి క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో ఉంచుతాడు అని వక్రీకరించేశారు. అంటే భవిష్యత్తులో ఇది జరగబోతుంది, ఇప్పుడు క్రీస్తు యొక్క పరిపాలన లేదని తప్పుడు బోధలు చేసేశారు. దీని విషయమై ఒక సహోదరునికి సందేహం కలిగింది. ఆ సహోదరునికి ఇది సమాధానం జాగ్రత్తగా నేర్చుకోండి. తప్పుడు బోధలు ఎలా ఉంటాయో చూడండి. ఎవరైతే ఇప్పటి వరకు క్రీస్తునందుండి మృతి చెందారో వారిని దేవుడు క్రీస్తుతో కూడా వెంటబెట్టుకుని వచ్చి ఆయన రాజ్యంలో పెడతాడని వారు అంటున్నారు. కానీ వాక్యం ఆ విధంగా చెప్పటం లేదు. వాక్యం ఆ విధంగా చెప్పటం లేదు. వారు అంటున్నారు క్రీస్తు రాజ్యం భవిష్యత్తులో 1000 ఏండ్లు ఉంటుందని వారు ప్రకటనలు చేస్తున్నారు. ఈ వాక్యాన్ని దానికి తప్పుగా అన్వయించి వారు వాడేసుకుంటున్నారు. కానీ ఈ వాక్యం దేని గురించి రాయబడింది? అసలు ఈ వాక్యాన్ని ఎలా ఆలోచించాలి? ఇప్పుడు అసలైన అర్థంలోనికి రండి. తప్పుడు బోధకులు ఎలా ఆలోచించారో, ఎలా వక్రీకరించారో మీకు తెలియజేస్తాను. ఇప్పుడు అసలైన అర్థంలోనికి రండి, దేవుని ఆలోచనలోనికి రండి. దేవుడి ఈ వాక్యాన్ని ఏ ఉద్దేశంతో తెలియజేశాడు, అసలు ఏ సందర్భం ఒక్కసారి మీరు గమనించగలిగితే, క్రీస్తునందుండి మృతి చెందిన వారు యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మృతుల్లో నుండి తిరిగి పునరుత్థానుడిగా దేవుని చేత లేపబడ్డారో అదే ప్రకారముగా అని అర్థం. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మృతులలో నుండి ఏ విధంగా అయితే సజీవునిగా 3వ దినమున పునరుత్థానం అయ్యేలా తిరిగి లేపాడో అదే విధముగా యేసునందు నిద్రించిన వారిని కూడా దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చినంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన వలే. ఎందుకంటే నిద్రించిన వారందరూ కూడా యేసునందు నిద్రించారు. నిద్రించిన వారిని అందరినీ కూడా దేవుడు పునరుత్థానంలో, 2వ పునరుత్థానంలోకి తీసుకుని రావాలంటే మరి ఎలా తీసుకొస్తాడు? యేసు ద్వారానే తీసుకొస్తాడు, యేసు నామముననే తీసుకొస్తాడు. యేసు లేకుండా వారికి పునరుత్థానమే లేదు. హేబెలు మొదలుకొని నీతిమంతులందరికీ యేసు లేకుండా పునరుత్థానమే లేదు కదా. కనుక యేసునందు నిద్రించారు, యేసునందే వారు తిరిగి జీవించాలి, పునరుత్థానాన్ని పొందాలి, 2వ పునరుత్థానాన్ని పొందాలి. కనుక యేసుతో పాటు వెంటబెట్టుకుని వచ్చిన అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు వలె వారిని కూడా తిరిగి లేపుతాడని అర్థం. యేసు లేకుండా వారు లేరని అర్థం. అందుకే కదా దావీదు ఏమంటున్నాడు? నేను నా ప్రభు ఉన్నాడు గనక నేను నిరీక్షణ కలిగి మరణిస్తున్నాను, నేను పాతాళ లోకంలో విడిచిపెట్టబడను, నేను కుళ్ళిపోను, నేను మరలా తిరిగి లేస్తాను, నేను మరలా తిరిగి జీవిస్తాను, నా ప్రభువు నాకున్నాడు. అంటే ప్రభువుతో పాటు జీవించాలనేటువంటి ఆ అవగాహన వారికి ఉంది. అదే జరుగుతుంది. పౌలు గారు ఇక్కడ అదే తెలియజేస్తున్నారు. సహోదరులారా, నిద్రించిన వారిని గురించి మీరు దుఃఖపడకండి. నిద్రించిన వారు ప్రభువుతో కూడా తిరిగి లేస్తారు. అంటే ప్రభువు ఎలా లేచాడో అలా తిరిగి లేస్తారని అర్థం. ప్రభువు 3వ దినాన సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన తిరిగి ఎలా లేచాడో అలాగే వీరు కూడా తిరిగి లేస్తారు. ప్రభువు 2వ రాకడలో వీరు కూడా అలాగే తిరిగి లేస్తారని ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నాడు. కనుక ఈ వాక్య భాగాలను మీరు చదివినప్పుడు ఆ విషయం ఇంకా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఇంకా కొనసాగింపు చదివితే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా కూడా 2వ రాకడకు సంబంధించినటువంటి వాక్య భాగం. యేసు ప్రభు 2వ రాకడలో క్రీస్తునందుండి మృతులైన వారు యేసుతో పాటుగా తిరిగి లేస్తారు. దేవుడు ఆయనతో పాటుగా వెంటబెట్టుకుని వచ్చును.
భూమి మీద అప్పటికే క్రీస్తు రాజ్యంలో ఇంకను మొదటి మరణమును పొందకుండా ఇంకా అప్పటికి కూడా బ్రతికి ఉన్నవారు, వారు దేహములను విడిచిపెట్టి మహిమ శరీరాలను ధరించుకొని నిద్రించిన వారు ఎలాగైతే లేపబడ్డారో వీరు కూడా వారి వలె వారితో పాటు కలుపబడి దేవుని రాజ్యముగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకానికి వెళతారు, నిత్యత్వంలో ప్రవేశిస్తారు. కనుక ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటే దేవుని విషయాలు మీకు బోధపడతాయి. తప్పుడు బోధకుల యొక్క బోధ వలన మీరు మరలు కొల్పబడితే, చీకటి మార్గంలోనికి లాగబడితే మీకు మార్పు ఉండదు. మీరు మొదటి పునరుత్థానంలో పాలుపంపులు కలిగి ఉండలేరు. మీరు పరిశుద్ధులుగా, రాజులుగా, యాజకులుగా జీవించలేరు. అసలు క్రీస్తు రాజ్యంతో మీకు సంబంధమే ఉండదు. ఎప్పుడో క్రీస్తు రాజ్యం వస్తుందిలే అని మీరు ఇప్పుడు లోకం కోసం బ్రతుకుతారు, అపవాది చెరలో ఉండిపోతారు. కనుక అలా ఉండకుండా దేవుని రాజ్యంలోనికి మిమ్మల్ని చేర్చే ప్రయత్నమే ఇదిగో ఈ వాక్య భాగాలు. కనుక 1000 ఏండ్ల శిక్ష అపవాదిది, 1000 ఏండ్ల పరిపాలన క్రీస్తుది. 1000 ఏండ్ల శిక్ష అపవాదికి సంబంధించినది, 1000 ఏండ్ల పరిపాలన క్రీస్తు ద్వారా మనకు సంబంధించినది. కనుక మనము క్రీస్తు పరిపాలనలో ఉండాలి. మొదటి పునరుత్థానము నుండి రెండో పునరుత్థానం కోసం ఎదురు చూస్తూ ఆ మొదటి పునరుత్థానపు ఫలమును క్రీస్తులో కాపాడుకోవాలి. ఇదే ఈ పాఠ్యాంశం యొక్క మూలాంశం, ప్రధానమైన అంశం. కనుక మీరంతా కూడా మార్పు నొందిన వారి దేవుని కోసం బ్రతకాలని మరొక్కసారి తెలియజేస్తూ ఈ వాక్య భాగం ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే పాఠ్యాంశంలో మిగిలిన సంగతులను, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం నుంచి ఇంకా అమూల్యమైన సంగతులు ఉన్నాయి. అపవాది చేసే యుద్ధం, గోగు మాగోగులు, వీటన్నిటిని గురించి పరిపూర్ణంగా మీరు తెలుసుకుందరు. కానీ అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమం మీ అందరికీ తోడై ఉండును గాక. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవజ్ఞానమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ వాక్యమును బట్టి మేము బ్రతకాలని మీరు కోరుకుంటున్నారు. మీ వాక్యమును వక్రీకరించి మనుషులకు మీ జీవజ్ఞానమును దూరం చేయాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు. నాయన, ఈ పోరాటంలో మాకు మీ వెలుగును ఉదయింపచేసి మీ సత్యమందు మమ్మను ఉంచిన దానిని బట్టి మీ కృతజ్ఞతలు. నాయన, కేవలం వినువారు మాత్రమే ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా విన్న వాక్యం ప్రకారం ప్రవర్తిస్తూ మొదటి పునరుత్థానంలో పాలుపంపులు కలిగి ఆ మొదటి పునరుత్థానమును కాపాడుకుంటూ రెండో పునరుత్థానమునకు అర్హులుగా మారే భాగ్యం నాతో పాటు మీ బిడ్డలందరికీ దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ ఈ ప్రార్థన విన్నపములను మా ప్రభువును, మా రక్షకుడును, మా రాజునైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మేము అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమెన్. అందరికి వందనములు, సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.